పార్టీ స్థాపించిన 10 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆంధ్రప్రదేశ్లో తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు పవన్ కళ్యాణ్. 100% స్ట్రైక్ రేట్తో జనసేన పార్టీని గెలిపించుకున్న పవన్ తొలి విడతలోనే మంత్రిగా, డిప్యూటీ సీఎంగా, గ్రామీణాభివృద్ధి వంటి పలు కీలక శాఖలను నడిపిస్తున్నారు. రాజకీయాల్లో వ్యవహార శైలికి, మంత్రిగా పనితీరుకు మధ్య చాలా తేడా ఉంటుంది. ముఖ్యంగా మంత్రులు తమ శాఖలపై పట్టు పెంచుకోవాలని సీఎం చంద్రబాబు పదే పదే సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఈ నెల రోజుల్లో ఏం చేశారో ఓసారి గమనిస్తే మంత్రిగా ఆయన పనితీరుపై ఓ అంచనాకు రావచ్చు. మంత్రిగా బాధ్యతలు చేపట్టగానే పవన్ కళ్యాణ్ నిరంతరం శాఖాపరమైన సమీక్షలకే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. ముఖ్యంగా ఆయా శాఖల్లో అంశాలపై పట్టు పెంచుకునేందుకు వీలుగా పూర్తి స్థాయిలో సుదీర్ఘ సమయం ఇందుకు వెచ్చిస్తున్నారు. తొలి 2-3 రోజుల్లో రోజుకు కనీసం 10 గంటల చొప్పున అధికారులతో పవన్ సమీక్షలు చేశారు. అనంతరం ఈ సమయాన్ని కాస్త కుదించారు. మొదట్లో శాఖాపరమైన సమీక్షలను సచివాలయంలోని తన ఛాంబర్లోనే నిర్వహించిన పవన్ కళ్యాణ్ ఈ మధ్య మంగళగిరిలోని తన నివాసంలోనే సమీక్షలు నిర్వహిస్తున్నారు. అక్కడికే అధికారులను రప్పించుకుని సమీక్షలు చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే పవన్ ప్రజా సమస్యల మీద కూడా ఫోకస్ పెట్టారు. సమస్యలతో తన ఇంటికొస్తున్న బాధితుల గోడు శ్రద్ధగా వింటున్నారు. సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి కొన్ని సమస్యలను తక్షణం పరిష్కరిస్తున్నారు. ఎన్నో సమస్యలతో తన గడప ముందుకొచ్చే వారికి స్వాంతన కలిగించే మాటలు చెబుతూ వారి సమస్యల పరిష్కారానికి చొరవ చూపడం పవన్ ప్రత్యేకతగా చెప్పవచ్చు. సొంత నియోజకవర్గం పిఠాపురం అభివృద్ధిపై దృష్టి పెట్టిన పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలోని సమస్యలపై అధ్యయనం చేయిస్తున్నారు. పిఠాపురం మున్సిపాలిటీ సిబ్బంది పనితీరుపై సర్వే చేయిస్తూ సరికొత్త ట్రెండ్కు శ్రీకారం చుట్టారు. పిఠాపురం మున్సిపాలిటీలోని సమస్యలు, మౌలిక వసతులపై సర్వే అధికారులు అధ్యయనం చేస్తున్నారు. ఈ క్రమంలో పిఠాపురంలో అనేక సమస్యలు గుర్తించి మున్సిపాలిటీ సిబ్బంది పనితీరుపై పవన్ అసహనం వ్యక్తం చేశారు. పిఠాపురం నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేలా వేగంగా అడుగులు వేస్తున్నారు పవన్. పిఠాపురం అభివృద్ధికి సంబంధించి అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. అటు పార్టీ నేతలు, కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశమై పిఠాపురం సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. పిఠాపురంపై వరుసగా సమీక్షలు చేస్తూ అధికారులను ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు. ప్రజా సంక్షేమం విషయంలో రాజీ పడకుండా ముందుకు వెళుతున్నారు. ప్రతి విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. జిల్లా హెడ్ క్వార్టర్స్లో కలెక్టర్ చేపట్టే ప్రజా సమస్యల పరిష్కార వేదిక లాంటి కార్యక్రమాన్ని నెలలో 2 వారాలు పిఠాపురంలోనే ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు ప్లాస్టిక్ భూతంపై యుద్ధాన్ని ప్రకటించారు పవన్ కళ్యాణ్. తాజాగా కాలుష్య నియంత్రణపై రివ్యూ చేసిన పవన్ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించే విధంగా కార్యాచరణను రూపొందిస్తున్నట్లు ప్రకటించారు. సొంత నియోజకవర్గమైన పిఠాపురం నుంచే కార్యక్రమం ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ప్లాస్టిక్ వస్తువుల వినియోగం తగ్గించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. ఇలాంటి సమయంలోనే పిఠాపురం మున్సిపాలిటీ సిబ్బంది పనితీరుపై ప్రత్యేక అధికారుల బృందంతో పవన్ కళ్యాణ్ సర్వే చేయిస్తుండడం హాట్ టాపిక్గా మారింది. ఇక మీడియాతో సంభాషణలు, ప్రెస్ మీట్ల విషయంలో పవన్ కళ్యాణ్ ఎందుకో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ ఒక్క మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేయలేదు. అలాగని మీడియాకు చెప్పాల్సిన విషయాలు లేవని కాదు, శాఖలపై పట్టు పెంచుకోకుండా మీడియా ముందుకు వస్తే ఇబ్బందులు ఎదురవుతాయని పవన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే మీడియాకు తాత్కాలికంగా దూరంగా ఉంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణ, వాటికి వెంటనే పరిష్కారాలు చూపేందుకు పవన్ ఎక్కువగా ప్రయత్నిస్తున్నారు.